బిత్తిరి శక్తి విషయం తీసుకుంటే బిల్ గీత అని చెప్పి ఏదో భగవద్గీతను హేళన చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. మళ్ళీ ఆయన నిన్న ఏదో ఇష్యూ జరిగింది, మళ్ళీ ఈ రోజు సారీ చెప్తూ ఒక వీడియో. అంటే ఈ రెండు పక్క పక్కన పెడితే ఖచ్చితంగా కూడా ఏదో హేళన చేస్తున్నట్టుగానే ఉంది రెండు కూడా. మరి మీ అంచనా ఏంటి దీని మీద? అదే అన్న, ఇప్పుడు బిల్లు గీత అనేటోడు ఇదే మాట ఖురాన్ గాని ఇస్లాం మతాన్ని గాని లేదంటే బైబుల్ ని గాని అన్న బతకగలుగుతాడా? ప్రతి ఓడికి ఇలా రేపు ఫ్యాషన్ అయిపోయిందండి. హిందువుల మీద ఓడు వచ్చి రాముల్ని తిడతాడు, వీడు వచ్చి ఇప్పుడు కృష్ణుల్ని, ఓడు భగవద్గీతను, ఇంకొకడు అయ్యప్ప స్వామిని, ఇంకొకడు వెంకటేశ్వర స్వామిని. అసలు అవన్నీ ఎందుకండి? ఇక్కడ నిరుద్యోగులు ధర్నా చేస్తే వీడు ఎవరు రాడు, అంతే కదా రాడు. గ్రూప్ 2 నిరుద్యోగులు వచ్చి మాకు వాయిదా వేయండి అంటే ఈడ బిత్తిరి సత్తి రాడు, ఇంకెవడు నాస్తికులు అనుకుంటూ రాడు. డిఎస్సి వాయిదా వేయమంటే రారు, జాబులు 2 లక్షలు రిలీజ్ చేయమంటే రారు, రైతులు కష్టాలలో ఉంటే రారు, ఆటో డ్రైవర్లు కష్టాలలో ఉంటే రారు. కానీ బయటకు వచ్చి దేవుళ్ళని అంటారు, మేము లేదా హిందువులం అని చెప్పుకుంటారు. మళ్ళా అంటే భయం లేదండి, భయం లేని కోడి బాజార్లో గుడ్డు పెట్టినట్టు వీళ్ళు ఎట్లా పడితే అట్లా వ్యూస్ కోసం డబ్బుల కోసం. ఇదే బిత్తిరి సత్తి అనేటోడు ఎన్నికల ముందు కేసీఆర్ కేటీఆర్ మీద సప్పగా ఉంటాయన్న నామినేటెడ్ పోస్టులు ఇస్తే మాకు ఎమ్మెల్యే పదవులు కావాలన్నా, మేము గెలిపించుకుంటామన్నా, ఇవ్వకపోతే మా పవర్ ఏంటో చూపిస్తామన్నా అని చెప్పి ఇదే బిత్తిరి సత్తి 2-3 రోజులు తిరగకన్నా ముందే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పోయి బీఆర్ఎస్ పార్టీని విమర్శించినోడు బీఆర్ఎస్ పార్టీకి పోయి కేసీఆర్ బాగుంటాడు, కేసీఆర్ సీఎం కావాలా, ముదిరాజులకు ఒక్క సీట్ ఇవ్వకపోయినా కేసీఆర్ కి సపోర్ట్ చేసిండు. ఈయన శివజ్యోతి ఇద్దరు కలిసి స్టోరీలు చేసుకుంటూ కార్లు కొన్నారు, దేశవ్యాప్తంగా టూర్లు పోతున్నారు, మంచి మహిళం భుజాలంటి దగ్గర ఫ్లాట్లు కొనుక్కుంటారు. వీళ్ళ స్వార్థాల కోసము అధికార పార్టీకి జోకడలేదండి. ఇట్లాంటి దుర్మార్గుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా డేంజర్ గా తయారయ్యారు. కొందరు ఆన్లైన్ అది రన్నీని గాని, ఆన్లైన్ పత్తలను గాని, ఆన్లైన్ బెట్టింగ్స్ గాని శివజ్యోతి లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ డబ్బుల కోసం స్వార్థంగా బిహేవ్ చేసే బిత్తిరి సత్తి లాంటి వాళ్ళ పట్ల, ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని నేను తెలంగాణ యువతను, ఆంధ్ర యువతను మొత్తంగా కోరుకుంటున్నాను. మరి నిరుద్యోగుల పక్షాన్ని మీరు కొట్లాడిన పరిస్థితి మొన్నటిదాకా, మరి నిరుద్యోగులకు ఒక జాబ్కి వెళ్ళండి రాని లేదా ఒక డేట్ పోస్ట్ పోన్ అని చెప్పేసి చల్లబరిచినట్టే కనపడుతుందా మొత్తం? అంటే వాళ్ళు అడిగింది వేరు కదా, పోస్టులు పెంచాలనేది వాళ్ళు అడిగిన మెయిన్ డిమాండ్. అది పక్కన పెట్టి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. ఎట్లా మరి వాళ్ళు చల్లబెట్టినట్టేనా? చల్లబెట్టినట్టు వాళ్ళు అనుకుంటారు, కానీ చల్లబెడితే చల్లబెట్టినట్టు నిరుద్యోగులు ఎప్పుడు వేడి మీద ఉంటారు. యువకులు యువత వీళ్ళు ఎప్పుడు కూడా అన్ని గమనిస్తుంటారు. ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినా ఎవరు చూస్తలేరు అనుకుంటే అట్లా కాదు. పిల్లికి మాత్రమే బయట వాళ్ళు కనబడరు, మిగతా అంతా కనబడతారు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే 2 లక్షల జాబులు అన్నాడో సంవత్సరంలో 2 లక్షలు ఇస్తాను. మనమేమంటున్నాం అంటే సంవత్సరం ఎట్లా వేస్తలేవు, కనీసం 2 సంవత్సరాలలో ఉన్నాయి 2 లక్షల జాబ్. 2 లక్షల జాబ్ 2 సంవత్సరాలలో ఉన్నాయి. ఏదో లేకపోతే కొన్ని వేసి ఇంకా కొన్ని తర్వాత ఇస్తాను. ఇట్లా చెప్పు, ఎన్ని జాబులు వేస్తావు అని చెప్పకుండా ఒక డేట్లు వేస్తే సరిపోతుందా? అంటే డేట్లలో నువ్వు ఎన్ని వేస్తావు జాబులు అంటే ఒక్కొక్క జాబ్ వేసి అదే జాబ్కి వెళ్ళంటారు అంటే ఏంది? కాబట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? మీరు ఏదైతే 2 లక్షల ఖాళీలు అని చెప్పారు, ఆల్రెడీ కొన్ని జాబులు నింపారు కదా. ఇక ఎన్నైతే మిగిలిన ఉంటాయో ఈ జాబులన్నింటినీ కూడా నింపుతామని మీరు మాట ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం నిరుద్యోగులు మళ్ళా కూడా రోడ్ల మీదకి వస్తారు, కొట్లాడతారు. ఎవరు కూడా అంత సింపుల్ గా లేరు. ఆల్రెడీ స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోతుంది అయ్యా కేసీఆర్. మర్యాదగా చెప్తున్నా వినంటే మీరు ఏం బీకలేరు అన్నాడు. సీఎం చైరే వీక్ పడేసిరు. పడేసి ఇప్పుడు 20 మొదలు ఒక వట్టి చైర్ మీద కూర్చొని చెట్టు కింద పాట పాడుకుంటా, అంటే బక్క పల్చని పెయిన్ ఒక్కసారైనా తాగాలి, ఉక్కు గుండెని ఒక్కసారైనా పట్టుకోవాలి అని చెప్పి శాల్వలు కప్పుకుంటా, మైసూరు పాకులు తినిపించుకుంటా, బయటికి తీసుకురావాలనుకుంటా రీల్స్ చేసుకుంటున్నాడు. కవిత గురించి బాధపడుతున్నాడు.